దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు? మొదటిగా ఆయన సృష్టికర్త అయిన క్రీస్తు. బైబిల్ గ్రంథంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దృశ్య అదృశ్యమైనవన్నీ ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయనచే సృష్టించబడ్డాయి. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. వీటన్నిటినీ ఆయన ఎలా సృష్టించాడు? ఆయన వాక్కుతో. ఈ వాక్కు యేసుక్రీస్తు. ఈ వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తు అను పేరిట మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు ఈ భూలోకంలో సంచరించినప్పుడు ఆయన అవే శక్తివంతమైన మాటలు పలికాడు. ఆయన కుష్ఠరోగితో శుద్ధుడవు కమ్ము అనిన వెంటనే అతడు శుద్ధుడయ్యాడు. ఆయన గురుడివానితో దృష్టి పొందుము అని చెప్పిన వెంటనే అతడు దృష్టి పొందాడు. ఆయన చెవిటివానితో వినబడునుగాక అనగానే అతడు వెంటనే విన్నాడు. ఆయన గాలిని, సముద్రాన్ని నిశ్శబ్దమై ఊరకుండుమని చెప్పగా అవి అణిగి మిక్కిలి నిమ్మళమయ్యాయి. ఆయన చనిపోయిన లాజరుతో బయటికి రమ్ము అని చెప్పగానే 4 రోజులుగా సమాధిలోనున్న లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు. దేవుని మాటలో అంత శక్తి ఉన్నది. ఆ శక్తివంతమైన మాటను ఆయన మన నోటిలో కూడా ఉంచాడు. మనం విశ్వాసంతో ఆ మాటలు మాట్లాడినప్పుడు కూడా అనేకమైన సంగతులు జరుగుతాయి. క్రీస్తును వెంబడించే వారికి శక్తి, అధికారం ఉన్నాయి. యేసును వెంబడించే వారికి గొప్ప స్థానం ఉంది. క్రీస్తును వెంబడించే వారికి ఈ జీవితంలోనే కాక రాబోయే జీవితంలో కూడా గొప్ప ఆధిక్యతలు, ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ఈరోజు కూడా సృష్టికర్తగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. గనుక నీ దేహంలోని అవయవములను యేసుక్రీస్తు పునర్నిర్మించగలడు. ఆయన వాటిని సరిచేయగలడు మరియు ఆయన క్రొత్తగా వాటిని సృష్టించగలడు. నీ గుండె పాడైపోయి ఉంటే నీ కొరకు ఆయన క్రొత్త గుండెను సృష్టించగలడు. నీ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే నీ కొరకు క్రొత్త మూత్ర